టీఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచే నియోజకవర్గాలలో మైలవరం ఒకటి ఉంటుందని మైలవరం వైసీపీ అభ్యర్థి తిరుపతి యాదవ్ తెలిపారు. తాడిపత్రిలో సొంత ఇల్లు లేని నిరుపేదలు ఇళ్ల స్థలాలు కేటాయించాలని భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. తాడిపత్రి మండలంలో భర్తను కడతీర్చేందుకు భార్య ప్రియుడితో కలిసి చేసిన పన్నాగాన్ని పోలీసులు భగ్నం చేశారు. తన రాజకీయ లబ్ధి కోసం ఎదుటివారిపై బురద చల్లే ప్రయత్నం మాజీ మంత్రి భూమా అఖిలప్రియ మానుకోవాలని ఆళ్లగడ్డ వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు 10వ వార్డు కౌన్సిలర్ గొట్లు సుధాకర్ రెడ్డి మాజీ మంత్రిపై ఘాటుగా స్పందించారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో కేంద్ర మంత్రి మాండవీయ వర్చువల్ విధానంలో నర్సింగ్ కళాశాల భూమి పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. గుడివాడ నియోజకవర్గ శాసనసభ్యులు మాజీ మంత్రి కొడాలి నానికి ఘన స్వాగతం పలికారు. నందివాడ మండలం ఇలపరు గ్రామంలో సుడిగాలి పర్యటన చేశారు. సింగ్నగర్లోని తెలుగుదేశం సెంట్రల్ కార్యాలయంలో వైసీపీ నుండి టీడీపీలోకి భారీగా చేరికలు జరిగాయి. టీడీపీ నేత బోండా ఉమా సుమారుగా 100 మందికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. రెండు 2024లో కూడా జగనే ముఖ్యమంత్రి కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారని ఎమ్మెల్యే వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో పర్యటించిన ఆయన ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. పొన్నూరు పట్టణం చందోలు వెళ్లే రహదారి పక్కన శాశ్వత ఆటోనగర్ ఏర్పాటుకు ఎమ్మెల్యే కిలారి రోసయ్య త్వరలో శంకుస్థాపన చేస్తారని శాశ్వత ఆటోనగర్ యూనియన్ నాయకుడు ఎన్డి ఉస్మాన్ మేస్త్రి అన్నారు. అమృతలూరు మండల పరిధిలోని ప్యాపరు గ్రామానికి చెందిన ముదిగర్ల ఫణికుమార్, పారే శ్రీనివాసరావు, షేక్ రహమతుల్లాతో పాటు 10 కుటుంబాలకు చెందిన వైసీపీ నేతలు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీలో చేరారు. మంగళగిరి వైసీపీ సీటు తనకే కేటాయించాలని వైసీపీ సీనియర్ నాయకులు, హైకోర్టు న్యాయవాది కోసనం శ్రీనివాస్ డిమాండ్ చేశారు. వెల్లంపల్లిపై స్పందనలో ఫిర్యాదు చేసినట్లు మాజీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు తెలిపారు. విజయవాడలో ఆయన మాట్లాడుతూ రేపు ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. ఇద్దరు చిన్నారులు కాశ్మీర్ హిమపాతాన్ని రిపోర్టింగ్ చేశారు. చిన్నారులు ఎంత క్యూట్గా ఉన్నారో వాళ్ళు చెప్పే మాటలు కూడా అంతే స్వీట్గా ఉన్నాయి. కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సాంప్రదాయ భారతీయ గేమ్ చిరగోనే ఆడారు. సింధియా చిరగోనే ఆడుతున్న వీడియో నెట్టింట వైరల్ అవుతుంది. శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం రౌతు సురమాల పంచాయతీ గ్రామంలో ఇంటింటికి ప్రచారం జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినుత జనసేన సైనికులతో ఇంటింటికి ప్రచారం చేపట్టారు. నేడు చెలో అసెంబ్లీకి సర్పంచులు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో ఏసీ అసెంబ్లీ వద్దకు సర్పంచులు దూసుకొచ్చారు. సంగారెడ్డి జిల్లా బొల్లారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని చైర్పర్సన్ రోజా బాలరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలోని మద్దూరు, నత్నయ్యపల్లి, షేర్ఖాన్పల్లి, పలుగుమీది, నల్లపోచమ్మ, రొయ్యపల్లి తదితర గ్రామాలలో 21 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. పొగమంచు కమ్ముకొని ఉంది. క్రమక్రమంగా చలి తీవ్రత తగ్గుముఖం పట్టింది. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర పీసీసీ అధ్యక్షురాలు షర్మిలపై వాట్సాప్ గ్రూప్లో చేసే చెడ్డ ప్రచారాన్ని ఖండిస్తున్నట్లు మాజీ ఎంపీ జేడీ శీలం అద్దంకిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. అన్నపర్తికి చెందిన సుబ్బారెడ్డి పింఛన్ను పునరుద్ధరించకపోతే న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తామని మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి అన్నారు.
మురమల్ల భద్రకాళి సమేత వీరేశ్వర స్వామి ఆలయంలో 55 లక్షలతో నిర్మించిన నిత్య అన్నదాన భవనాన్ని 4 లక్షలతో నిర్మించిన గోకులం భవనాన్ని ఎమ్మెల్యే పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ప్రారంభించారు. తనపై వచ్చిన ఆరోపణలపై ఎలాంటి విచారణకైనా సిద్ధంగా ఉన్నానని టీఎన్జేఓ సెంట్రల్ యూనియన్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎం సత్యనారాయణ గౌడ్ అన్నారు. నెల్లూరు కాపునాడు నూతన జిల్లా కమిటీని జిల్లా అధ్యక్షులు సంపతి హనుమంతరావు ప్రకటించారు. నెల్లూరు నగరంలోని నూతన ప్రెస్ క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. చింతలపూడిలో చంద్రబాబు నాయుడు భారీ బహిరంగ సభకు విచ్చేసిన ప్రజలకు జనసేన టీడీపీ నాయకులకు కార్యకర్తలకు మజ్జిగ వాటర్ ప్యాకెట్లను ఉంగుటూరు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ పచ్చమట్ల ధర్మరాజు పంపిణీ చేశారు. ఒక్కో నియోజకవర్గ అభివృద్ధికి ఏడాదికి 100 కోట్లు చొప్పున 5 ఏళ్లలో 500 కోట్లు కేటాయిస్తామని జై భారత్ పార్టీ అధ్యక్షుడు సిబిఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ప్రకటించారు.